jungle. స్టీల్ ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నడపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రాస్తారోకోలు చేయాలని చెప్పి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కు ఆందోళనకు అని చెప్పి 32 మంది ఆత్మ బలిదానాలు ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈరోజు మొక్కలోనే తుంచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టుబడి పెడితే ఈరోజు 58,000 కోట్ల వరకు కూడాను డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెల్లించింది. అలాగే ఈరోజు సొంత గనులు కేటాయించకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి మేము అధికారంలోకి వచ్చినట్టయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటా అని చెప్పి ప్రకటన చేశారు. ఈ రోజు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే దాంట్లో వైఫల్యం చెందారు. అందుకనే దొందని పద్ధతిలో బీజేపీ కానీ అలాగే టీడీపీ జనసేన కూటమి కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వంత పాడుతున్న నేపథ్యంలో మీ తాలూకా నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ప్రజలందరికీ కూడా మీ తాలూకా వ్యవహారం బట్టబయలు చేయడానికి ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేసి పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేస్తున్నాం. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటే 1 బ్లాస్ట్ ఫర్నెస్ మాత్రం ఈరోజు ఉత్పత్తి ఉందంటే 50% ఉత్పత్తిని ప్రభుత్వం కుంటిపరిచేసి స్టీల్ ప్లాంట్ని చవకగా కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగాన్ని పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.